మీరు సోషల్ వెల్ఫేర్ అప్పుడు డెవలప్మెంట్ అప్పుడు అడ్డుపడితే ప్రజలు తిరగబడతారు. రైట్. ప్రేమేందర్ రెడ్డి గారు, సరే ఇక్కడ 2-3 అంశాలు. సరే, ఇందాక నేను అడిగిన సుభప్రద పటేల్ గారిని కూడా అదే అడిగిన. పార్టీలు ఏవైనా అది గవర్నమెంట్కి ఇవ్వాలి, సెంట్రల్ యూనివర్సిటీకి ఇవ్వాలి. సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళన అర్థం చేసుకుందాం, సెంట్రల్ యూనివర్సిటీ అవసరాలను అర్థం చేసుకుందాం, సెంట్రల్ యూనివర్సిటీ విస్తరణ, రేపొద్దున భవిష్యత్తులో విస్తరణ అర్థం చేసుకుందాం, అన్నీ అర్థం చేసుకుందాం. కానీ వన్యప్రాణుల విషయానికి వచ్చాడు నేను ఒక క్లారిటీ అడిగి, అందుకనే అవి అక్కడే ఉండాలంటారు, సెంట్రల్ యూనివర్సిటీకి ఇవ్వాలంటారు. రేపైనా ఆ భూమి ఉపయోగంలోకి వచ్చినప్పుడైనా ఈ సమస్య వస్తుందా రాదా అన్నప్పుడు ఎస్ వాటిని తరలించాలన్నారు. కాదు చుట్టూరా ప్రయారీ కొట్టి పార్క్ లాగా చేయాలంటున్నారు బీఆర్ఎస్ నాయకుడు సుభప్రద పటేల్ గారు. పార్క్ లాగా చేసిన తర్వాత సెంట్రల్ యూనివర్సిటీకి ఇస్తే ఉపయోగం లేదు. వాటికి రేపొద్దున విద్యా సంస్థలు విస్తరించాలన్నా, హాస్టల్ కట్టాలన్నా, బిల్డింగ్లు కట్టుకోవాలన్నా ఉపయోగం లేదు. అప్పుడు పార్కు ఏం చేయాలి, అప్పుడు ఏం చేయాలన్నది క్లారిటీ ఒకటి అవసరం ఉంది పొలిటికల్ పార్టీలకు ఎవరికైనా సరే. ప్రేమేందర్ రెడ్డి గారు. శ్రీనివాస్ గారు, మీరు రైట్ ప్రశ్న వేషంలో ఇప్పుడు వారి అందరి యొక్క నేను డిబేట్ విన్నాను. నేను ఒకటే విషయం చెప్పేది ఏంటంటే, ఇక్కడ బీఆర్ఎస్ ఏం మాట్లాడడానికి కూడా రైట్ లేదు ఇప్పుడు. ఎందుకంటే భూములు అమ్మడం విషయంలో కోకాపేటలో మిగతా అనేక చోట్ల భూములు అమ్మిళ్ళు కాబట్టి దీంట్లో అమ్మొద్దు అని చెప్పలేరు కాబట్టి జంతువులు అనే విషయాన్ని తీసుకొస్తున్నారు. కాబట్టి వాళ్ళదంతా కూడా వాళ్ళ మాటకు సరి అయిన యొక్క వాల్యూ లేదనేది తేలిపోయింది. రెండోది, కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ నేను ఒకటే చెప్పేది, అరే భూములు అమ్మి మీరు రాజ్యం వెళ్తామనే యొక్క వాదన సరి అయింది కాదు. రెండోది, టైటిల్ గురించి మాట్లాడుతుంది. టైటిల్ అనేది ఒక విషయం, అది గవర్నమెంట్దైనా సెంట్రల్ యూనివర్సిటీదైనా దాన్ని ముందు ఏదో వేరే వాళ్ళకు వీళ్ళకు కట్టబెడదామనే యొక్క ఆలోచన అనేది ముందు అది తప్పు. తర్వాత మూడో విషయం ఏంటంటే, పివి శ్రీనివాస్ గారు అన్నట్టు దాన్ని సెంట్రల్ యూనివర్సిటీకి ఉండాలనా, లేకపోతే ఈకో పార్క్ అనేది ప్రత్యేకంగా పెట్టాలా, లేకపోతే మొత్తం చెట్లు కొట్టేసేసి దాన్ని ఎవరికైనా ఇట్లా రియల్ ఎస్టేట్కి కానీ లేకపోతే మిగతాయి కానీ అమ్మాలా అని నేను ఒకటే చెప్పేది. ఫస్ట్ సెంట్రల్ యూనివర్సిటీకి కనుక ఇస్తే దాంట్లో ఉన్న యొక్క జంతువులను పక్షులను సరి అయిన విధంగా తరలించే ఏర్పాటు చేసిన తర్వాతనే సెంట్రల్ యూనివర్సిటీకి పూర్తిగా అప్పచెప్పాలి. లేదు ఒకవేళ దాన్ని ఒక పార్క్గా డిక్లేర్ చేసిన అనుకోండి, అది కనుక చేసినప్పుడు సెంట్రల్ యూనివర్సిటీస్కి ఆల్టర్నేటివ్గా దానికి ఎక్కడ ల్యాండ్ ఇవ్వగలుగుతాము దాని యొక్క భవిష్యత్తు కోసం అనేది ఆలోచించాలి. మూడో విషయం మాత్రం దాన్ని అమ్మడము లేకపోతే రియల్ ఎస్టేట్కి ఇవ్వడం విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ అంగీకరించడం లేదు. ఆ వ్యవహారమే కరెక్ట్ కాదు. ఇవాళ ఏదో ఇప్పుడు గతంలో కోకాపేటలో 100 కోట్లకు ఎకరం కేసీఆర్ ఉన్నప్పుడు అమ్మిండ్లు అంటే ఇప్పుడు ఇది 400 ఎకరాల పైన అంటే దాదాపు అప్పటికిప్పటికి రేట్లు పెరిగినాయి అనుకుంటే 50,000 కోట్లు రావాలి. 50,000 కోట్లకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీన్ని అమ్మగలుగుతుందా? అమ్మితే 50,000 కోట్లతోనే రాష్ట్రంలో ఉన్న యొక్క సమస్యలు, ఆయన స్కీములు, 6 వాగ్దానాలు, 420 యొక్క మరి ఏదైతే హామీలు అన్ని నెరవేరుతాయా? ప్రేమేందర్ రెడ్డి గారు అందరూ అనుకునేది ఏంటంటే, ప్రేమేందర్ రెడ్డి గారు ఈ భూములు అమ్మితే స్కీమ్స్ అమలైతే ప్రభుత్వం మళ్ళీ నెగిటివ్ నుంచి పాజిటివ్ పోద్దేమో, పాజిటివ్ పోతే మళ్ళీ మాకు రాజకీయంగా ఇబ్బంది ఉంటుందేమో, అందుకనే ఉద్యమాలు చేస్తున్నారనే చర్చ కూడా ఉంది. శ్రీనివాస్ గారు మీరు అట్లా అనుకుంటున్నారు. బయట అది కూడా అంటే పబ్లిక్ వివిధ రకాలుగా ఆలోచిస్తారు కదా. పబ్లిక్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే ఈ భూములు అమ్మితే ప్రభుత్వానికి డబ్బులు వస్తే స్కీమ్స్ అమలైతే ప్రజలు పాజిటివ్ గా మారుతారు. మళ్ళీ కాంగ్రెస్ కి ఎంత నెగిటివ్ పెరిగితే అంత లాభం కదా రాజకీయంగా మనకని ప్రతిపక్షాలు ఆలోచిస్తున్నాయి. అందుకనే ఈ భూములను అడ్డుకుంటున్నాయి అనే చర్చ ఉందంటాను అంతే. నేనేమంటున్నానంటే ఆ రోజు కేసీఆర్ భూములు అమ్మినందుకే ఒక రకంగా ఎన్నికల్లో ఓడిపోవడానికి అది కూడా ఒక కారణమైంది. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా భూములు అమ్మితే ఆ విధంగానే ఇబ్బందికరమైన పరిస్థితిలోకి వెళ్తుంది. కాబట్టి ఈ భూములు 50,000 కోట్లతో 50,000 కోట్లు రావాలి. నంబర్ 1 ఇప్పుడున్న పరిస్థితులు వస్తాయా రావా నాకు తెలియదు. వచ్చినా కూడా మీ యొక్క మొత్తం సమస్యలు రానప్పుడు దాని వెనక మళ్ళీ ఇంకో ప్రశ్న వస్తుంది. గతంలో 100 కోట్లకి ఎకరం అమ్మితే ఇప్పుడు దానికంటే 100 కోట్లకు పాల్గొన్న లేడు. ఒక్క నిమిషం ప్రేమేందర్ రెడ్డి గారు, మీకు కూడా తెలియాలి ఆ టెక్నిక్, మీకు కూడా తెలియాలి. కంక్లూడ్ చేస్తా, మీకు కూడా టెక్నిక్ తెలియాలి. చుట్టూరా భూముల రేట్లు పెంచుకోవడానికి వేలం వేశారు 100 కోట్లు. కొనుక్కున్నాడు ఎవడు అడ్వాన్స్ కట్టి వెళ్ళిపోయాడు, ఎవడు డబ్బులు కట్టలేదు అనేది కూడా ఉంది. మీరు ఒకసారి హెచ్ఎండిఏలో ఎంక్వైరీ చేస్తే. అయితే మీరు చాలా మంచి పాయింట్ రైజ్ చేసిన శ్రీనివాస్ గారు. దీని మీద రేపు దాని మీద డిబేట్ పెట్టండి. ఎందుకంటే ఆ దొంగలు వాళ్ళు బయటపడాలి. మరి అది మామూలు విషయం కాదు, పెద్ద కుంభకోణం. ఇప్పుడు 100 కోట్లకు అఫీషియల్ గా అమ్మినమని చెప్పి చుట్టుపక్కల ఉన్న భూములు అమ్ముకోవడానికి చేసినట్టే అది మామూలు విషయం. అది అటువంటిప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేయాలి
ఏమన్నానంటే దొంగలను శిక్షించే ఒక ప్రయత్నం చేయాలి, మళ్ళీ దాన్ని ఎక్స్క్యూజ్ చేయవలసిన అవసరం లేదు. రెండోది ఏంటంటే ఇవాళ ఉన్న యొక్క పరిస్థితుల్లో ఇవాళ బీఆర్ఎస్ జంతువుల విషయంలో జంతువులను కాపాడాలనే విషయంలో భారతీయ జనతా పార్టీకి పక్షులను దీంట్లో విషయంలో రెండో విషయం లేదు. కానీ దాన్ని ఎందుకు ఎత్తుకుంటున్నారంటే భూములు అమ్మొద్దు అని అనలేరు కాబట్టి వాళ్ళు అమ్మిళ్ళు కాబట్టి. మేమేమంటున్నామంటే ఈడ టైటిల్ ఇంపార్టెంట్ కాదు, భూమిని అసలే అమ్మొద్దు, మీరు హెచ్సికి ఇస్తారా లేకపోతే దాన్ని పార్క్ డిక్లేర్ చేస్తారా, అది ప్రభుత్వం. రైట్. శ్రీనివాస్ గారు ఇక్కడ సరే ఒకటి భూములు ఇది చిలికి గాలివానగా మీ పని అయిపోయిందంటే మీ పని అయిపోయింది, రేవంత్ రెడ్డి ఏమో పని అయిపోయిందని హరీష్ రావు. అసలు ఆ పార్టీలో హరీష్ రావుకి ఏందో పాపం ఆయన స్థానం అని తెలియక ఆ నాన్న ఇబ్బందులు పడుతున్నాడని మీరు ఇది అటుపోయి ఇటుపోయి